హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు చూద్దామండి. ఇది వచ్చేసి 1.5 kg కొరమీన్ అండి. కొరమీన్ ఇలా పీసెస్లో కట్ చేసుకొని తీసుకొని వచ్చారు రాహుల్. దీనికి మనకు 250 grams చింతపండు పడుతుందండి. మనం చేపల పులుసు అనగానే రోజు మార్నింగ్ ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకొని, మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసుకి చింతపండే కాబట్టి చింతపండు నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలండి. ఒక 1 hour ముందే నానబెట్టుకుంటే మనకి పులుసు బాగా వస్తుంది. గుజ్జు, చింతపండు గుజ్జు అనేది. ఆ పని చేయాలి. నెక్స్ట్ దానికి ప్రాసెస్ ఏంటో చూద్దాము. చేపల పులుసుకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మనకి 1.5 kgకి 6 onions పడుతుంది, 3 tomatoes పడుతుంది, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అండ్ మసాలాకి నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చేపలు కడుక్కునే పద్ధతి కూడా చూపిస్తాను. రాళ్ళుప్పు, పసుపు తీసుకోవాలండి. ట్యాప్ కింద పెట్టుకొని మనం పెద్ద గిన్నెలో వేసేసుకొని మొక్క విరగకుండా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు రాళ్ళుప్పు, పసుపు వేసేసుకొని నీట్గా వాష్ చేసుకుందాము. ఏం చేస్తున్నారు అందరూ? లంచ్ అయిందా? ఏం రెసిపీస్ చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో చేయండి. మా బాబుకి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనేసి వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయలేకపోయాను. తనకు కొంచెం హెల్త్ బాగాలేక స్కూల్కి వెళ్ళలేదు కదా, కొంచెం ప్రిపేర్ చేయించాను వాడికి. కొంచెం లేటే అవ్వచ్చు వీడియోస్. చూడండి, అలా ట్యాప్ ఆన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఎక్కువ వాటర్తో. మనకి ఆ చేప స్మెల్ అనేది ఉండదు. కొంతమంది స్మెల్ వల్ల చేపను తినరు. ఆ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో వాష్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. అంటే నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే తింటారు. నేను అంత నాన్ వెజ్ లవరే కాదు. రాహుల్ కోసం నేర్చుకున్నాను. మా మమ్మీ చేస్తున్నారు ప్రస్తుతానికైతే రెసిపీ. ఇలా ఒక్కొక్క ఫిష్ని నీట్గా వాష్ చేసుకోవాలండి, ఒక్కొక్క ముక్కని. నీట్గా వాష్ చేసుకుంటే కొంచెం చెత్త అవన్నీ ఉంటాయి కదా, ఇలా పడితే అలా కట్ చేసి ఇస్తూ ఉంటారు. అదంతా క్లీన్ అవుతుంది. వాటర్ లేకుండా ఇలా ఒక్కొక్క పీసెస్ కడుక్కుంటాం కదండి, అది పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి పులుసుకి. డ్రై రోస్ట్కి ఒక చిన్న ప్యాన్ తీసుకుందాము. ఈ మెంతులు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మాడకూడదు, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు తీసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఆవాలు వేసుకుందాము. అలా మిగతావన్నీ వేయించుకోవాలండి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర. అవి ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. గిన్నెలో ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది పులుసుకి. వేడెక్కాక కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. అవి కొంచెం చిటపటలు ఆడాలి. నెక్స్ట్ జీలకర్ర అండి. నెక్స్ట్ కరివేపాకు. నాకు కొంచెం కరివేపాకు అంటే భయము. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలండి.
మనము ఈ ఆనియన్ వేసేటప్పుడు సాల్ట్ వేసుకోకూడదండి. ఫిష్ పులుసులోకి ఫస్టే మంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, మాడగొట్టుకోకూడదు. చూడండి, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుంది మనకి కర్రీ. ఇలా వేగాలి బాగా. నెక్స్ట్ టమాటో వేసుకున్నాము. టమాటో కూడా బాగా మగ్గిపోవాలి. తర్వాతనే మనం మసాలాస్ ఏవైనా సరే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి మగ్గిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అంతలోపల మనం చింతపండు గుజ్జు అంతా తీసి పెట్టుకోవాలి రెడీగా, నీట్గా, చెత్త ఏం లేకోకుండా. ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మన పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఆల్మోస్ట్ 4 స్పూన్స్ ఏమో వేసాను. ఏమో కాదండి, 4 స్పూన్స్ వేసాను. కారం బాగానే పడుతుంది పులుసుకి. అది మాడుకోకుండా జస్ట్ ఒక 2-3 సెకండ్స్ వేపుకోవాలి కారాన్ని. పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం వేగాక మనకి పులుసు ఏదైతే తీసి పెట్టుకుంటామో అది కూడా వేయాలి. అండ్ సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేసాము పెద్ద స్పూన్ తోటే. లాస్ట్లో పులుసు పెట్టుకున్నాక మనకి పులుపుని టేస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా తిక్కుగా పల్ప్ తీసుకొని పెట్టుకోవాలి చింతపండుని. కారం మాడనివ్వకూడదు, మళ్ళీ చేపల పులుసు టేస్టే పోతుంది కారం మాడితే. ఈ స్టేజ్లో మనము చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకోవాలి. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. నీళ్ళగా ఉంటే మరి టేస్ట్ ఉండదు చేపల పులుసు. కొంచెం తిక్కుగానే పెట్టుకోవాలి. చేపల పులుసుకి చింతపండు మనకి ఎక్కువగానే పడుతుందండి పులుసు. డ్రై రోస్ట్ చేసుకుని మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకొని గార్లిక్ వేసుకోవాలండి. గార్లిక్ గ్లాస్లో వేసుకొని కొంచెం అలా గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపల మనకు పులుసు ఉడుకుతుంది. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. బట్ మామిడికాయ ముక్కలు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఆ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న ఇది ఏదైతే పౌడర్ ఉంటుందో అది ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోవాలండి. 1.5 kg కాబట్టి 3 స్పూన్స్ పడుతుంది మనకి. అది పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా ఆయిల్ అలా రావాలండి గుజ్జు మొత్తం ఉడికేసి. అప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ ఒకటేసారి వేసుకోకూడదండి. ఈ గుజ్జు ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. మనకి ఇది ఎంత ఉడికితే అంత మంచిది, మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాము. ఒక్కొక్కటి అలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, ఒకటే దగ్గర వేయకూడదు. ఒక్కసారి అలా గంటతో కలిపేసి ఇంకా మనము గంట పెట్టకూడదు. అలా మొత్తం పీసెస్ అన్నీ వేసుకోవాలండి. జస్ట్ ఒకసారి మనం అలా స్ప్రెడ్ చేసుకోవడానికి గంట పెడుతున్నాం అంతే. ఇప్పుడు గట్టిగానే ఉంటాయి కాబట్టి కొంచెం అలా మునిగే వరకు కలుపుకోవాలి మొత్తము చేపల్ని. ఇది ఒక మనం 5 మినిట్స్ 8 మినిట్స్ అలా బాయిల్ చేసుకుందాము అంతే. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం పులుపు చూసుకోవాలండి. సాల్ట్ పడితే కొంచెం వేసుకోవాలి.
ఇంకా మూత పెట్టుకొని ఒక 8 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. అయిపోయింది, ఇది బలబలా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయింది, నెల్లూరు చేపల పులుసు రెడీ అండి. ట్రై చేయండి, నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, చేసి టేస్ట్ ఎలా వచ్చిందో. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతే అండి. థ్యాంక్ యూ ఆల్.